బ్యాక్ టు న్యూస్. ఇవాళ బీజేపీ జిల్లా అధ్యక్షులను ప్రకటించే ఆ పార్టీ హైకమాండ్ ఖరారు చేయనుంది. మొత్తం 27 జిల్లాలకు కొత్త అధ్యక్షుల్ని ప్రకటించనున్నారు. జిల్లాల బీజేపీ పగ్గాలు ఎవరిని వరిస్తాయోనని ఆ పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాలకు అధ్యక్షుల ఎంపిక కోసం నామినేషన్లను స్వీకరిస్తున్నారు. నిన్న 25 జిల్లాల అధ్యక్షుల ఎంపిక కోసం ఆశావాహుల నుంచి నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్స్ తో పాటు ఉపసంహరణ పత్రాల్ని కూడా హైకమాండ్ తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు బీజేపీ సంస్థాగత ఎన్నికలు దాదాపు 6 నెలల నుండి సాగుతూనే ఉంది. ముందుగా మెంబర్షిప్, తర్వాత క్రియాశీలక మెంబర్షిప్, ఆ తర్వాత మండలాధ్యక్షులు, ఇట్లా అంటూ దాదాపు 6 నెలల నుండి ఎప్పుడెప్పుడు జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు వస్తారు, అదేవిధంగా రాష్ట్రానికి నూతన అధ్యక్షులు ఎవరు వస్తారు అనే దాని మీద పార్టీలో అయితే చాలా చర్చ జరుగుతూ వస్తుంది. అది ఎండ్ దశకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు దాదాపుగా జిల్లా అధ్యక్షులను ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే కొన్ని జిల్లాల నుండి ఇంకా నామినేషన్ పత్రాలు రాష్ట్ర కార్యాలయానికి చేరుకోకపోవడంతో అవి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే రేపు ఉదయం లేదా ఈరోజు సాయంత్రానికి ప్రకటించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. జిల్లా అధ్యక్షుల పేర్లు అయితే ఇప్పటికే ఖరారయ్యాయి. వారందరి నుండి నామినేషన్ పత్రాలు కూడా స్వీకరించడం జరిగింది. అయితే ఒకటే పేరు వచ్చిన దగ్గర సింగిల్ నామినేషన్, అదేవిధంగా ఎక్కువ కాంపిటీషన్ ఉన్న దగ్గర 3 లేదా 5 నామినేషన్లు కూడా పార్టీ స్వీకరించడం జరిగింది. అయితే 3 నామినేషన్ల నుండి కూడా స్క్రూటినీ అనేది కంప్లీట్ అయింది. వారి నుండి ఎవరిని అధ్యక్షునిగా ఎంపిక చేస్తారన్నది కూడా ఇప్పటికే ఫైనల్ అయిపోయింది. ఫైనల్ అయిపోయిన వారి నుండి క్షుణ్ణంగా ఏదైతే నామినేషన్ పత్రాలకు సంబంధించినటువంటి వివరాలను అయితే తీసుకోవడం జరిగింది. వారికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని నిన్న కొంతమంది ఏదైతే జిల్లా అధ్యక్షుల ఎన్నికకు సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో ఆయా జిల్లాలకు వెళ్ళి ఆ నామినేషన్ పత్రాలను తీసుకొని రావడం జరిగింది. అయితే అవన్నిటిని కూడా రాష్ట్ర కార్యాలయంలో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. అవి ఇంకా కొన్ని సబ్మిట్ చేయని నామినేషన్ పత్రాలు అయితే ఇంకా రాకపోవడంతో ఆ జిల్లాలకు సంబంధించి ఆలస్యం జరుగుతుంది. ఇప్పటికే చాలా జిల్లాలకు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈరోజు అంటే నిన్న 25 తీసుకోవడం జరిగింది. ఈరోజు సికింద్రాబాదు, అదేవిధంగా హైదరాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ముందుగా ఇది హోల్డ్లో పెడతారని వార్తలు వచ్చినప్పటికీ కూడా ఆ 2 జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఈరోజు 11-12 గంటలకు నామినేషన్ పత్రాలను కూడా ఆశావాహుల నుండి స్వీకరించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే వీలైనంత తొందరగా జిల్లా అధ్యక్షులను ప్రకటన చేస్తే రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక కూడా ఒక కొలికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని వేగవంతంగా కూడా కంప్లీట్ చేయాలన్న ఆలోచనలో ఉండడం జరిగింది. స్క్రూటినీ ఎలా చేస్తున్నారు? ఈ రోజే అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉందా? మరింత జాప్యం జరిగే ఛాన్స్ ఉందా? పూర్తిగా అన్ని ఏదైతే నామినేషన్ పత్రాలన్నీ రాష్ట్ర కార్యాలయాలకి సకాలంలో చేరుకుంటే వాటిని స్క్రూటినీ చేసి ఈరోజే ప్రకటించే అవకాశం ఉంటుంది. కొన్ని నామినేషన్ పత్రాలు ఆలస్యంగా వచ్చే పార్టీ కార్యాలయానికి ఆలస్యంగా వస్తే మాత్రం రేపు ప్రకటించే అవకాశం కనబడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, స్క్రూటినీ విషయానికి వస్తే జిల్లాలను మొత్తం స్టేట్ను ఒక యూనిట్గా తీసుకొని అన్ని సామాజిక వర్గాలు, అదేవిధంగా అంగబలాలు, అర్ధబలాలు అన్నింటినీ కూడా అంచనా వేస్తూ ఏదైతే జిల్లా అధ్యక్షుల ఎంపిక అనేది జరుగుతుంది. మొత్తం బీజేపీ అంటే రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నప్పటికీ కూడా ఆయా జిల్లాలను బీజేపీ సంస్థాగత పరంగా 38 జిల్లాలుగా విభజించుకుంది. అంటే వీటికి ఆ సంస్థాగత పరమైనటువంటి వెసులుబాటు కోసం 38 జిల్లాలుగా చేసింది. ఈ 38 జిల్లాలలో ఏదైతే 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలన్న లక్ష్యంతో కూడా పెట్టుకోవడం జరిగింది. అందులో బీసీలకు పెద్దపీట వేయాలని, అదేవిధంగా ఎస్సీలకు, ఎస్టీలకు కూడా ఇందులో సమ్మతుకమైనటువంటి అధ్యక్ష బాధ్యతల్లో కట్టబెట్టాలన్న ఆలోచనలో కూడా ఉండడం జరిగింది. అందులో బీసీల విషయానికి వస్తే ముఖ్యంగా యాదవులకు, ముదిరాజులకు, మున్నూరు కాపులకు కొంత ఎక్కువగా ఇవ్వడం, పద్మశాలి లాంటి వాళ్ళకు కూడా ఏదైతే నాయకత్వ లోపం ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో, నాయకత్వం తక్కువగా ఎదిగించిన కులాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ప్రాధాన్యత ఇస్తూ అట్టడుగునటువంటి వర్గాలకు కూడా జిల్లా అధ్యక్ష స్థాయిలో బాధ్యతలు కట్టబెట్టే దిశగా అయితే పార్టీ అడుగులు వేస్తుంది. అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని ఇప్పటికే చట్టసభల్లో, పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన నేపథ్యంలో మహిళా నాయకత్వాన్ని కూడా పెంపొందించుకునే దిశగా ఈ జిల్లా అధ్యక్షుల్లో మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. 33% మహిళలకు చోటు కల్పించాలని చెప్తున్నప్పుడు కూడా ఆ స్థాయిలో ఇప్పుడు మనకు వచ్చినటువంటి పేర్లలో చూసుకున్నట్లయితే 27 పేర్లు మనకు విశ్వసనీయంగా జిల్లాల వారీగా వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. అందులో కేవలం 2 మహిళలకే ఉన్నాయి. అయితే ఇంకా పెండింగ్లో అనేక జిల్లాలు అంటే దాదాపు 11 జిల్లాలు ఇంకా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో మరి మహిళలు ఎంతవరకు వస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఎంపిక చేసినటువంటి జిల్లా అధ్యక్షులను కూడా వ్యూహాత్మకంగా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి, మున్సిపాలిటీ ఎన్నికలైతేనేమి, ముఖ్యంగా
జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా లంకల దీపక్ రెడ్డిని ఇలా అనేక మంది అనేక ఈక్వేషన్స్ను పట్టుకొని తీసుకొని ఒక స్క్రూటినీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్.